గోపీకృష్ణ గారు, ఇప్పుడు మీ ఇన్వెస్ట్.inలో ఆల్గోరిథం అనేది ఎలా వర్క్ అవుతుంది అండ్ ఫండ్ సెలెక్షన్ ఎలా చేస్తారు? సో బ్యాక్ ఇన్ 2018 నేను ఐసిఐసిఐ డైరెక్ట్లో జాబ్ చేసేవాడిని. ఓకే, అప్పుడు ఏంటంటే మేము మ్యూచువల్ ఫండ్ని గ్రాంటెడ్గా తీసుకునే వాళ్ళం. సో మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ వచ్చేస్తున్నాయి, సో వీఆర్ వెరీ హ్యాపీ. ఆ టైం పీరియడ్లో మాకు ఏంటంటే కొన్ని ఫండ్స్ మాకు సెట్ ఆఫ్ లిస్ట్ వచ్చేది. ఆ ఫండ్స్ మేము రికమెండ్ చేసేవాళ్ళం క్లయింట్స్కి. అందులో వన్ ఆఫ్ ది ఫండ్లో నేనే ఇన్వెస్ట్ చేశాను. దట్స్ అ 5 స్టార్ రేటెడ్ ఫండ్ బ్యాక్ దట్ టైం. సో దట్స్ మై ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్. అది నా ఫస్ట్ జాబ్, అది నా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్. అది 2018లో జరిగింది. అప్పటి నుంచి టిల్ టుడే ఆ ఫండ్ నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ కంటే నెక్ టు నెక్కే బిహేవ్ చేసింది. ఏ రోజు అవుట్ పర్ఫామ్ చేయలేదు. బట్ స్టిల్ దట్ అది 5 స్టార్ రేటెడ్ ఫండ్ ఆ రోజు ఈ రోజు కూడా. సో వెన్ నేను ఇన్వెస్ట్మెంట్ చేసిన ఎవ్రీ 3 quartersకి నేను రిటర్న్స్ చెక్ చేసుకున్నప్పుడు ఇనిషియల్ డేస్లో అది ఎప్పుడు కూడా అవుట్ పర్ఫామ్ చేయలేదు. సో నాకు ఎక్కడో మిస్టేక్ జరిగింది. నాకు ప్రాపర్ నాలెడ్జ్ నాకు షేర్ అవ్వలేదు ఇన్సైడ్ మై కంపెనీ. సో నేను రిజైన్ చేసి వేరే కంపెనీకి వెళ్ళాను. ఐ డోంట్ టేక్ ద నేమ్, బట్ వేరే కంపెనీకి వెళ్ళాను నేను. ఓకే, అక్కడ కూడా నాకు అంత నాలెడ్జ్ షేర్ అవ్వలేదు, సాటిస్ఫాక్షన్ రాలేదు. సో నేను జాబ్ రిజైన్ చేస్తాను. సో విత్ ఇన్ 6 months నేను 2 companies చేంజ్ అయ్యాను. 2 companiesలో జాబ్ మానేసాను నేను. దెన్ నేను పైథాన్ డెవలపర్ని హైర్ చేశాను. దెన్ నాకు అక్కడ అర్థమైంది ఏంటి అంటే ఏదో గ్యాప్ ఉంది. బికాస్ ఇప్పుడు నేను 10 మందితో మాట్లాడితే 10 మందికి మ్యూచువల్ ఫండ్ సెలెక్షన్ చేయడానికి డిఫరెంట్ క్రైటీరియాస్ ఉంటాయి. ఎవరికి సేమ్ క్రైటీరియా ఉండదు మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేయడానికి. బట్ వేరేస్ మన స్టాక్స్ కోసం మాట్లాడాం అనుకోండి, బ్యాక్ ఇన్ 1800s రీసెర్చ్ జరిగింది. మన స్టాక్స్ సెలెక్ట్ చేయాలంటే ద ప్యాటర్న్స్ ఆర్ సేమ్, అవేం మారవు. ఓకే, బాక్స్ బ్రేక్అవుట్ కానీ, కప్ అండ్ హ్యాండిల్స్ కానీ, టైట్ ఫ్లాగ్ ప్యాటర్న్స్ కానీ, మల్టిపుల్ ప్యాటర్న్స్ ఆర్ దేర్. అవి ఇప్పటికీ రిపీట్ అవుతూనే ఉంటాయి. బట్ మ్యూచువల్ ఫండ్స్కి అలాగా ఎవరు కూడా ప్యాటర్న్ ఐడెంటిఫై చేయలేదు. దాన్ని నేను అనుకున్నాను, లెట్స్ మనం చేద్దాం, ఏదైతే అయింది అని. 2020లో నేను ఒక పైథాన్ డెవలపర్ని హైర్ చేసుకున్నాను. నేను డెవలపర్ని హైర్ చేసి తనకి మొత్తం డేటా అంతా మేము వెబ్ స్క్రాప్ చేసాం. 1990s నుంచి 2020 వరకు ఆల్మోస్ట్ 30 years డేటా మేము వెబ్ స్క్రాప్ చేసి తీసుకొచ్చాం. దానికి మేము రోలింగ్ రిటర్న్స్, యావరేజ్ రిటర్న్స్, రిస్క్ పారామీటర్స్ అన్ని మాన్యువల్గా సెల్ఫ్గా క్యాలిక్యులేట్ చేసుకున్నాం. సో క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏంటి అంటే ఇండివిజువల్గా నేను స్టడీ చేసుకున్నాను. దట్స్ షార్ప్ రేషియో ఏంటి, స్టాండర్డ్ డివియేషన్ ఏంటి, ఆల్ఫా ఏంటి, బీటా ఏంటి, ఇవి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, వాట్ ఆర్ ద ఫార్ములాస్ అని. ఓకే, సో మేము అల్గోరిథం ఎలా ఫైండ్ అవుట్ చేసామంటే డేటాని ఫస్ట్ కంప్లీట్గా మేము చెక్ చేసాం. ఏమైనా బెస్ట్ మ్యూచువల్ ఫండ్ ఈజీగా ఐడెంటిఫై అయిపోద్దని కంప్లీట్గా చెక్ చేసినప్పుడు ఐడెంటిఫై అవ్వలేదు. సో మేము డేటాని బ్రేక్ చేసాం ఎవ్రీ 5 yearsకి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫండ్ ఉంది, 2010లో లాంచ్ అయింది. 2010 to 15 దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, 11 to 16 పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, 12 to 17 పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. ఈచ్ 5 yearsకి దాని డేటాను బ్రేక్ చేసి ఆ 5 years రోలింగ్ రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేసాం. విచ్ మీన్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫండ్ ఉంది, మీరు జాన్లో ఇన్వెస్ట్ చేశారు, నేను ఫెబ్లో ఇన్వెస్ట్ చేశాను. మేబీ మీకు ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ రావచ్చు, బికాస్ మీరు జనవరిలో ఇన్వెస్ట్ చేశారు కాబట్టి. నేను ఫెబ్లో ఇన్వెస్ట్ చేశాను కాబట్టి నాకు ఇండెక్స్ కంటే తక్కువ రిటర్న్స్ వచ్చి ఉండొచ్చు ఆ ఫండ్లో. సో రోలింగ్ రిటర్న్స్ ఏం చెప్తుందంటే ఏ టైం పీరియడ్కి ఇన్వెస్ట్ చేసినా, ఆ ఫండ్లో ఎనీ 5 years టైం పీరియడ్కి ఇన్వెస్ట్ చేసినా ద యావరేజ్ రిటర్న్స్ ఇండెక్స్ కంటే ఎక్కువనే లేవో చెప్తుంది. సో ఫర్ ఎనీ ఇన్వెస్టర్ ఆ ఫండ్ బాగుందా లేదా అని చెప్తుంది. షార్ప్ రేషియో కూడా క్యాలిక్యులేట్ చేసాం. షార్ప్ రేషియో ఏంటి అంటే ఆ ఫండ్ తీసుకునే రిస్క్కి ప్రాపర్ రిటర్న్స్ ఇచ్చిందా లేదా. సపోజ్ ఆ ఫండ్ 1% రిస్క్ తీసుకుంది, దాని తగ్గట్టు రిటర్న్స్ ఇచ్చిందా లేదా అని చెక్ చేసాం. ప్లస్ ఇంకో పారామీటర్ ఏంటి అంటే ఛాన్స్ ఆఫ్ బీటింగ్ మార్కెట్. అదేంటంటే కన్సిస్టెన్సీ చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ 100 days ఆ ఫండ్ కంపేర్ టు ఆ రెస్పెక్టివ్ ఇండెక్స్, ఫర్ ఎగ్జాంపుల్ మిడ్ క్యాప్ ఫండ్ ఉంది, కంపేర్ టు నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఎన్ని డేస్ ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది. అవుట్ ఆఫ్ 100 days అది 50 days ఎక్కువ రిటర్న్స్ ఇచ్చిందా, 70 days ఎక్కువ రిటర్న్స్ ఇచ్చిందా, 100 days ఎక్కువ రిటర్న్స్ ఇచ్చిందా అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టాక్ అబౌట్ మిరే అసెట్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ బ్యాక్ ఇన్ 2010 to 15 ఆ టైం పీరియడ్లో దానికి ఛాన్స్ ఆఫ్ బీటింగ్ మార్కెట్ 100% ఉండేది. విచ్ మీన్స్ ఎనీ గివెన్ డే ఫర్ 5 years టైం పీరియడ్ ఆ ఫండ్ ఇండెక్స్ని కంటిన్యూస్గా బీట్ చేస్తుంది. విచ్ మీన్స్ ఆ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ 5 years కూడా సేమ్ ప్యాటర్న్ మనకి రిపీట్ అవుతుంది. ఆ ఫండ్ ఇంకా మంచి రిటర్న్స్ ఇస్తుంది, బికాస్ అది కన్సిస్టెంట్ ఫండ్ కాబట్టి. అండ్ ఇట్ హ్యాపెన్. డేటా బ్రేక్ చేసినప్పుడు ఏంటి అంటే మేము ప్యాటర్న్ ఐడెంటిఫై చేసాం. హిస్టారికలీ ఆ టైం పీరియడ్కి 650 ఈక్విటీ ఫండ్స్ ఉండేవి. అవుట్ ఆఫ్ 650 34 ఫండ్స్ మాత్రం కన్సిస్టెంట్గా రిటర్న్స్ ఇచ్చాయి. ఆ 34 ఫండ్స్కి ప్యాటర్న్స్ ఏమే రోలింగ్ రిటర్న్స్ ఇండెక్స్ కంటే ఎక్కువ ఉంటాయి, షార్ప్ రేషియో ఇండెక్స్ కంటే ఎక్కువ ఉంటుంది, అండ్ ఛాన్స్ ఆఫ్ బీటింగ్ మార్కెట్ మోర్ దెన్ 70 ఉంటుంది. ఈ 3 ఎప్పుడైతే జరిగాయో ఆ ఫండ్ ఫ్యూచర్లో కూడా మంచి రిటర్న్స్ ఇస్తుంది. పాస్ట్లో డేటా చూసి ఆ ఫండ్ మంచిది కాదని చెప్పడం చాలా ఈజీ. ఆ సింపుల్ లేమని కూడా చెప్పవచ్చు దట్ ఆ ఫండ్ మంచిదే కాదని. సేమ్ ఫండ్ ఫ్యూచర్లో పర్ఫామ్ చేస్తుందని చెప్పాలి అంటే మనకి ప్రాపర్ డేటా కావాలి, అనాలిసిస్ కావాలి. ఎప్పుడైతే ఆ ప్యాటర్న్ వచ్చిందో ఆ ప్యాటర్న్ మేము టెస్ట్ చేసాం దట్ ఆ ప్యాటర్న్ ఏ ఫండ్ సాటిస్ఫై చేశాయని. హిస్టారికల్ దేర్ ఆర్ ఓన్లీ 34 ఫండ్స్. సో మనకి కన్సిస్టెంట్ ఉన్న ఫండ్స్ చాలా లిమిటెడ్గా ఉన్నాయి. అండ్ ఆ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తుంటే ఆబ్వియస్లీ రిటర్న్స్ వచ్చేవి, గోల్స్ మనం ఎర్లీగా అచీవ్ అయ్యేవాళ్ళం. సో దట్స్ హౌ మేము అల్గోరిథం క్రియేట్ చేసాం. అండ్ ఇప్పుడు అల్గోరిథం యూస్ చేసి ఫండ్స్ ఎలాగో మేము పిక్ చేస్తామంటే ఎవ్రీ ఇయర్ మేము అల్గోరిథం రన్ చేస్తాం. జాన్ నుంచి డిసెంబర్ వరకు ఏవైతే కొత్త డేటా వచ్చిందో, ఫర్ ఎగ్జాంపుల్ జాన్ 2024 నుంచి డిసెంబర్ 2024 డేటా రన్ చేసి అందులో ప్యాటర్న్ ఐడెంటిఫై చేస్తాం మేము. ఆ డేటాను మేము మొత్తం అల్గోరిథంకి ఇచ్చి లాస్ట్ ఇయర్ ఏ ఫండ్ ఆ ప్యాటర్న్ ఫాలో అయ్యింది. సో దెర్ ఆర్ సడన్ సెట్ ఆఫ్ ఫండ్స్. ఆ ఫండ్స్ మేము క్లయింట్స్కి రికమెండ్ చేస్తాం. సో మా అల్గోరిథం ఏంటి అంటే మా ఐడియా ఏంటి అంటే ఇండెక్స్ని బీట్ చేయాలి, మార్కెట్ని బీట్ చేయాలి, మార్కెట్ని బీట్ చేసే ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి.
సో దట్ మన గోల్స్ కొంచెం ఎర్లీగా అచీవ్ అవ్వచ్చు. ఓకే, ద పాసిబిలిటీ ఆఫ్ అచీవింగ్ ద గోల్స్ ఆర్ వెరీ ఈజీ. సో మా ఐడియా అది. సో మరి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ కోసమో ఇంకేదైనా సర్వీసెస్ కోసం మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే సో ఎలా అప్రోచ్ అవ్వాలంటారు? ఓకే, సో మాకు వెబ్సైట్ ఉంది, www.invest.in, invest.in. అందులో మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. వన్స్ మీరు అపాయింట్మెంట్ సపోజ్ మీకు ఆల్రెడీ పోర్ట్ఫోలియో ఉంది, మీరు ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేశారు అండ్ మీ దగ్గర 1 crore పోర్ట్ఫోలియో ఉంది లెట్స్ అస్యూమ్, అండ్ మీ దగ్గర 20 ఫండ్స్ ఉన్నాయి. నౌ ఆ పోర్ట్ఫోలియో వన్స్ మీరు మా దగ్గర అపాయింట్మెంట్ ఉంది, పోర్ట్ఫోలియో రివ్యూ అపాయింట్మెంట్ అని, అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఇన్సైడ్ దర్ స్లాట్ ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మీ పోర్ట్ఫోలియోని కంపేర్ టు Nifty 500 మేము రివ్యూ చేస్తాం. విచ్ మీన్స్ సపోజ్ మీరు సర్టెన్ డేట్ని సమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు. సపోజ్ Jan 1st 2022ని ఒక ఎక్స్ ఫండ్లో 10 lakh ఇన్వెస్ట్ చేశారు. సేమ్ 10 lakh Nifty 500 ఇన్వెస్ట్ చేస్తుంటే ఎలా ఉండేది? సో ఫ్రమ్ ది స్టార్ట్ ఆఫ్ యూర్ ఇన్వెస్ట్మెంట్ డేట్ టిల్ టుడే మీ పోర్ట్ఫోలియో ఎలా రిటర్న్స్ ఇచ్చింది కంపేర్ టు Nifty 500. ఓకే, సేమ్ ఇన్వెస్ట్మెంట్ Nifty 500లో డూప్లికేషన్ చేస్తుంటే ఎలా ఉండేది అని. ఓకే, సో ముందుగా చెప్పినట్టు మల్టిపుల్ క్లయింట్స్ని రివ్యూ చేసాం మేము. జనరల్లీ ఏంటి అంటే వెన్ ద నంబర్ ఆఫ్ ఫండ్స్ ఆర్ హై మీకు అండర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, అది కూడా ఇన్ అ స్కేల్ ఆఫ్ 10% ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లయింట్ ఉన్నారు, తను 2022 నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నారు, తనకి 66% వచ్చాయి రిటర్న్స్. సింపుల్ రిటర్న్స్ మాట్లాడుతాను, కాంపౌండెడ్ కాదు. ఓకే, 22 నుంచి తనకి 66% రిటర్న్స్ వచ్చాయి. సేమ్ టైం పీరియడ్కి Nifty 500 TRI టోటల్ రేట్ ఇండెక్స్ అది 86% రిటర్న్స్ ఇచ్చింది. సో తనకి ఏంటంటే 20% డ్రాప్ డౌన్ ఉంది. ఐ మీన్ 20% తనకి రావాల్సిన రిటర్న్స్ రాలేదు, బికాస్ తను డైరెక్ట్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేశారు నో మ్యాటర్ వాట్. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే పోర్ట్ఫోలియో రివ్యూ చేసి దెన్ తర్వాత మేము ఎక్కడ మిస్టేక్ ఎక్కడ జరిగింది, ఏ ఫండ్లో తక్కువ రిటర్న్స్ వచ్చాయి, డూప్లికేషన్ ఎక్కడ జరిగింది, అవన్నీ మేము తీసుకొని ఏ ఫండ్ హోల్డ్ చేయాలి, ఏ ఫండ్ బై చేయాలి, ఏ ఫండ్ సెల్ చేయాలి, అండ్ సెల్ చేసినప్పుడు ట్యాక్స్ ఎంత పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్స్ ఒక ఫండ్ మీ దగ్గర ఉంది, మీకు అందులో 10 lakhs ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు మీరు ఆ ఫండ్ సెల్ చేయాలంటే 12.5% ట్యాక్స్ పే చేయాలి, విచ్ ఇస్ 1.25 lakh. అది ఫేర్ ఇనఫ్, బికాస్ మనకి ట్యాక్స్ 1.25 lakh ఎగ్జామ్షన్ ఉంది, గొడవే లేదు. బట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం 3 funds సెల్ చేస్తున్నాం, 30 lakh ప్రాఫిట్ వచ్చింది. నా అక్కడ మనం ట్యాక్స్ ఎక్కువ పడిపోతుంది. సో సెల్ చేసినప్పుడు ఏంటి అంటే మనం ట్యాక్స్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఫండ్ సెల్ చేసామంటే కొత్త ఫండ్ మనం బై చేయాలి. ఆ కొత్త ఫండ్కి ఈ ఎక్స్పెన్సెస్ అంతా రికవర్ చేసే కేపబిలిటీ ఉండగలగాలి, అప్పుడే మనం ఆ ఫండ్ సెల్ చేయాలి. లేదంటే ఆ ఫండ్ మనం హోల్డ్ చేసుకొని ఫ్రాక్షనల్గా సెల్ చేయడం మంచిది. సో పోర్ట్ఫోలియో రివ్యూ ఏంటి అంటే మేము ఏ ఫండ్ ఉంచుకోవాలి, ఏ ఫండ్ తీయాలి, ఏ ఫండ్ హోల్డ్ చేయాలని ప్రాపర్గా సైంటిఫికల్గా చెక్ చేస్తాం విత్ డేటా. వన్స్ రివ్యూ అయ్యాక ఏంటి అంటే మేము డైరెక్ట్ ఫండ్స్ రికమెండ్ చేస్తాం క్లయింట్కి. వి చార్జ్ సమ్ ఫీ డిపెండింగ్ ఆన్ ది క్లయింట్స్ పోర్ట్ఫోలియో. సో సర్టెన్ స్లాబ్స్ ఉన్నాయి మా వెబ్సైట్లో. సో ఆ ప్రైజింగ్ స్లాబ్ బట్టి వాళ్ళ పోర్ట్ఫోలియో అమౌంట్ బట్టి ప్రైజింగ్ స్లాబ్ అనేది డిసైడ్ అవుతుంది. దెన్ వాళ్ళకి ఏ ఫండ్లో ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి దాని మీద రివ్యూ చేసి అవన్నీ చేస్తుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గోపికృష్ణ గారు. థ్యాంక్ యూ విష్ణు గారు.